విశ్వాసులకు తండ్రి, దేవునికే స్నేహితుడు, నీతిమంతుడు అయినటువంటి అబ్రహాము గారికి వాగ్దాన కుమారుడు ఇస్సాకు గారు. ఇస్సాకు గారికి ఇద్దరు కుమారులు కలుగగా గర్భములో ఉన్నప్పుడే ఎంపిక చేయబడిన వ్యక్తి యాకోబు గారు. ఈ యాకోబు గారి పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ఆయన నుండి వచ్చిన వారే ఇశ్రాయేలీలు. అయితే యాకోబు గారి కుమారులలో ఒక కుమారుడు యోసేపు గారు. యాకోబు గారికి ఇద్దరు భార్యలు, ఆ ఇద్దరు భార్యలకు ఇద్దరు ఉపపత్నులు ఇవ్వబడ్డారు. ఈ నలుగురి వలన పుట్టిన కుమారులు 12 మంది, ఒక కుమార్తె కలిగారు. కానీ యాకోబు గారు తన అన్నగారి చేత చంపబడుతున్న తరుణంలో, లేక చంపడానికి ఆయన సిద్ధపడుతున్న తరుణంలో తల్లిదండ్రుల చేత ప్రోత్సహించబడి మేనమామ గారు ఊరు వెళ్ళిపోయారు. అక్కడ 20 సంవత్సరాలు ఉన్న తర్వాత భార్యలను, పిల్లలను, ఆస్తిని సమకూర్చుకుని తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నారు. తిరిగి ప్రయాణమై వచ్చే మార్గ మధ్యంలో ఆయన జీవితంలో పెనుమార్పు కలిగింది. వెళ్ళినప్పటికంటే తిరిగి వచ్చేటప్పుడే ఎబ్బోకు రేవు దగ్గర ఆయన జీవితంలో జరిగిన మార్పే ఈనాటికి ఇశ్రాయేలీలను పిలిపించుకోవడానికి ఆయన ప్రధాన కారకుడయ్యారని చెప్పొచ్చు. ఆయన జీవితంలో ఆయన బహుగా ప్రేమించిన కుమారుడు ఎవరు అంటే యోసేపు గారు. ఎందుకు ప్రేమించారు అంటే యోసేపు గారి తల్లి అయిన రాహేల్ గారు యాకోబు గారికి ప్రియమైన భార్య. ఆమెకు పుట్టిన పెద్ద కుమారుడు లేక మొదటి కుమారుడు యోసేపు గారు ప్రియులారా. అందుకే యోసేపు గారిని యాకోబు గారు చాలా ప్రేమించారు. ఎంత ప్రేమించారు అంటే మిగిలిన అన్నలకు చేయనంతగా, మిగిలిన అన్నల మీద చూపించినంత ప్రేమ యాకోబు గారు యోసేపు గారి మీద చూపించారు. దానికి ఒక గుర్తేంటి అంటే యోసేపు గారి కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించేవారట. ఎప్పుడు ఆయన ఆ వస్త్రాన్ని ధరించుకుంటూ ఉండేవారట. ఆ ఒక్క సన్నివేశాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అందులో వాక్యంలో కూడా వ్రాయబడిన సంగతి ఏంటి అంటే యాకోబు గారు యోసేపు గారిని బహుగా ప్రేమించారు. అయితే ఏం చూసి ఆయన ప్రేమించారంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలను ప్రేమిస్తారు. కానీ అందరి పట్ల చూపే ప్రేమ కంటే యోసేపు గారి పట్ల అధిక ప్రేమ చూపించడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, తనకిష్టమైన భార్యకు కలిగిన కుమారుడు. రెండవది, అప్పటికి ఇంకా బెన్యామీను గారు పుట్టలేదు. ఈ యోసేపు గారి విషయంలో యాకోబు గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా తండ్రి చూపించే ప్రేమను ఆసరాగా తీసుకుని అన్నలను హేళన చేయటం కానీ, అతి చనువు తీసుకుని జులాయిగా రోడ్ల మీద తిరగటం కానీ యోసేపు గారి జీవితంలో మనం చూడం. తల్లిదండ్రులు పెట్టే అతి గారాబం వల్ల చెడిపోయే పిల్లలు చాలామంది కనిపిస్తుంటారు మనకి. కానీ అలాంటి చరిత్ర యోసేపు గారికి లేదండి. ఆయన జీవితాన్ని ఒక్కొక్కటిగా మనం చూస్తే దేవుడు హెచ్చించాలనుకున్న సమయం ఒకరోజు ఆయన జీవితంలో వచ్చింది. కానీ ఆ రోజును చేరుకోవడానికి ముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. ఆయన ఏమున్నాయండి ఆయనకి కష్టాలు? తండ్రి ప్రేమించాడు, మంచి ప్రేమను పొందుకున్నారు, మంచి వస్త్రాలు ధరించారు, హాయిగా బ్రతికారు అని అనుకోవచ్చేమో. కానీ ఈ రాత్రి ఆయన అనుభవించిన కష్టాలు ఒక్కసారి మనం బైబిల్ గ్రంథం నుండి ఆలోచన చేస్తూ వెళ్దాం ప్రియులారా. యోసేపు గారు చాలా కష్టాల నడుమ తన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఎలాగో అంటారేమో, ఒక మాట చెప్తాను. యాకోబు గారు తిరిగి వచ్చేటప్పుడు రాహేలు గారు తన తండ్రి యొక్క గృహదేవతను దొంగిలించి తీసుకొచ్చారు. వెనక ఆమె తండ్రి తరుముకుంటూ వచ్చినప్పుడు యాకోబు గారు చెప్పారు, నీ దేవతలు మేమెవరిని తీసుకుని రాలేదు అన్నారు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అప్పుడు యాకోబు గారు ఏమన్నారు అంటే, మామగారు నీ గృహదేవతను మాలో ఎవరో తెచ్చారని మీరు అనుకుంటున్నారు కనుక మొత్తం చూడండి అన్నారు. అన్నట్లుగానే చూశారు. ఒక్క రాహేలు గారు కూర్చున్న చోటు తప్ప మిగిలినదంతా వెతికారు. కానీ ఎక్కడ ఆ దేవత బొమ్మ కనిపించలేదు. అప్పుడు వెంటనే యాకోబు గారు ఏమన్నారు అంటే, నీ బొమ్మను, నీ ప్రతిమను ఎవరు దొంగిలించారో వారు చచ్చునుగాక అన్నారు. ఎందుకు అంటే నేను నిరపరాధిని, నేను సంపాదించిన ఆస్తి తప్ప నేనేమీ తీసుకుని వెళ్ళట్లేదు అనేది యాకోబు గారికి ఉన్న ఆలోచన ప్రియులారా. కానీ రాహేల్ గారు ఆ ప్రతిమను తేవడం వాస్తవం. ఈ సంగతి ఎరుగని యాకోబు గారు ఆ మాట పలికారు. ఆ ప్రతిఫలమే మార్గ మధ్యంలో ఉండగానే రాహేల్ గారు రెండవ కుమారుడైన బెన్యామీను గారికి జన్మనిస్తూ ప్రాణాన్ని విడిచారు. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బెన్యామీను గారు జన్మించే నాటికి యోసేపు గారు కూడా చిన్న వయసు వారే. అంటే యోసేపు గారికి
ఒక 12-13 సంవత్సరాల వయసు అనుకుంటే 12-13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యోసేపు గారికి ఎవరు లేరు? తల్లి లేదు. ఇప్పుడు ఆలోచించండి, పెద్దమ్మలు ఉన్నారు, అంటే లేయా గారు ఉన్నారు, జిల్హా గారు ఉన్నారు, బిల్హా గారు ఉన్నారు, అన్నలు ఉన్నారు. అందరూ ఉన్నా ఎవరు లేరు యోసేపు గారికి? కన్న తల్లి లేదు. మనం ఈ యాంగిల్ ఆలోచిస్తే 12-13 సంవత్సరాల వయసు కలిగిన ఆ బాబుకి ఏవైనా ఆటలాడుకుని ఇంటికి తిరిగి రాగానే ఎవరి దగ్గరికి చేరతారు? పిల్లలు ఎవరైనా తల్లి దగ్గరికి చేరతారు కదా. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గరికి రాగానే యోసేపు గారు ఏం చేసి ఉంటారు? ఊహించండి. అలా జరిగిందని నేను చెప్పను, కానీ సహజంగా జరిగే సన్నివేశాలు ఇవి. బయట నుండి ఆడుకుని బయట జరిగిన, అంటే ఆటల్లో గెలిచినప్పుడు కానీ లేక ఆటల్లో ఓడిపోయినప్పుడు కానీ ఆ సంతోషాన్ని కానీ ఆ బాధను కానీ పంచుకోవాలని పరిగెత్తుకుంటూ రాగానే గుమ్మం దగ్గరికి రాగానే యోసేపు గారికి ఏం గుర్తొస్తుంది అంటే, నాకు అమ్మలేదు కదా. వచ్చుంటుందా రాదా? చెప్పాలి మీరు. ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఎందుకంటే మన పిల్లలను చూస్తున్నాం కనుక. వెంటనే ఆ సన్నివేశంలో చెప్పడానికి కుతూహలంగా వచ్చిన ఆయన గుమ్మం దగ్గరికి రాగానే నీరసించిపోయి ఉండాలి. అయ్యో నాకు అమ్మలేదు కదా, నా బాధను పంచుకోవడానికి లేక నా సంతోషాన్ని పంచుకోవడానికి నాకు అమ్మలేదు కదా అని ఆలోచించిన ఆ క్షణాన యోసేపు గారికి బాధ కలుగున్నదంటారా? చెప్పాలి. ఆధ్యాత్మికంగా లోతైన సంగతులు తెలిసే వయసు కాదైనప్పటికీ శరీర సంబంధమైన విషయాలే పంచుకోవడానికి తల్లి లేనప్పుడు ఖచ్చితంగా ఆ విషయాలు జ్ఞాపకంలోకి వస్తూ ఉండాలి. ఇక రెండవది, లేయా గారు కానీ జిల్హా బిల్హా గారులు కానీ లేక అన్నలు కానీ ఏదో ఒక విషయంలో యోసేపు గారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఉంది. అదేంటి అంటే, అన్నలేమో సరైన ప్రవర్తన కలిగిన వారు కాదు. వారు ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉండేవారు. ఆ చెడుని చూస్తూ సహించలేని యోసేపు గారు తండ్రి దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అన్నయ్యల మీద చాడీలు చెప్తున్నారు కాబట్టి అన్నయ్యలు ప్రేమగా చూస్తారా యోసేపు గారిని? చెప్పాలి. చూస్తారా? వీడికి ఉదంతలేడు, మా మీద నాన్నకి చాడీలు చెప్తున్నాడు అని కొంచెం ఎంతైనా మనసులో ఆ బాధ ఎంతైనా కాదండి ఉండే. వాళ్ళు ఏం చేశారో ఒక మాట చూద్దాం మనం. వారి చెడుతనమును తండ్రికి చెప్పడం చేత యోసేపు గారి అన్నలు యోసేపు గారిని ఎలా చూశారో వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనము. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. తండ్రి అతిగా ప్రేమిస్తున్నాడు ఒకటి, తమ మీద చాడీలు చెప్తున్నాడు రెండు. ఈ రెండు కారణాల చేత అన్నలు తమ్ముడిని ఏమడగట్లేదట? క్షేమ సమాచారం. అంటే తమ్ముడు ఎదురైనప్పుడు ఎరా ఏం చేస్తున్నావు, బాగున్నావా, భోంచేసావా, అదే అడిగేది. మాట్లాడేంటండి అదేనా? అందులో చిన్నవాడు కదా, కనిపించగానే ఏమనాలి? ఎక్కడి నుంచి వస్తున్నావురా, భోంచేసావా, తమ్ముడేం చేస్తున్నాడు, బెన్యామిన్ గారు పుట్టారు కదా, తమ్ముడేం చేస్తున్నాడు అని అడగాలి. కానీ అసలు ఆయన చూసి కూడా పట్టించుకోనట్టు వెళ్ళిపోతున్నారట అన్నలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవైపు తల్లి లేదు, ఉన్న తల్లులు సరిగా చూడరు, ఉన్న అన్నలేమో పగపట్టి శత్రువులా చూస్తున్నారు. వీరందరి మధ్యలో యోసేపు గారు ఎలా ఉండుంటారు? వీళ్ళతో నాకేంటి అన్నట్లు ఉండుంటారా? అలా అనుకోవడానికి తగిన వయసు కాదు. ఒకవేళ అలా ఆలోచించాలి అంటే ఆయనకు 30 అలా వచ్చినాయి అనుకోండి, అన్నీ అర్థమయ్యాయి కాబట్టి ఈజీగా ఉండేవారేమో. కానీ అప్పటికి చాలా చిన్న వయసు కాబట్టి నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు, అన్నేళ్ళు చేసే తప్పే కదా, తప్పునే కదా నేను నాన్నకి చెప్తున్నాను, నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అనే బాధ యోసేపు గారిలో ఖచ్చితంగా ఆయనకు ఆ బాధ ఉండుంటుంది ప్రియులారా. కాబట్టి తల్లి లేదు, అన్నలు ప్రేమించట్లేదు, ప్రేమించే తండ్రి ప్రేమేమో వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అందరూ బట్టి కూడా ఈయన మీద పగపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే చిన్నవాడైన తమ్ముడిని కూడా తాను ఇప్పుడు చూసుకోవాలి. తల్లి లేదు కదా. ఆ తల్లికి, అంటే యోసేపు గారు ఏ తల్లి వలన వచ్చారో రాహేలు గారి వలన, అదే తల్లి వలన పుట్టిన మరొక వ్యక్తే బెన్యామీను గారు. అంటే సొంత తమ్ముడు మన భాషలో చెప్పాలంటే. ఒక తల్లి పిల్లలు కదా. ఇప్పుడు 12-13 సంవత్సరాల వయసున్న యోసేపు గారికి ఇంత కష్టంగా ఉంటే అసలు ఏమీ తెలియని బెన్యామీను గారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచిస్తే. అంత చిన్న వయసులో కూడా యోసేపు గారు బెన్యామీను గారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ప్రియులారా. ఊహిద్దాం కాసేపు ఎలా చూసుకుని ఉంటారు. చిన్నవాడు కాబట్టి
తన తమ్ముడు కాబట్టి తమ్ముడికి ఆకలి ఏడుస్తున్నారు అనుకోండి, యోసేపు గారు ఏం చేసి ఉంటారు? చక్క పెద్దవాళ్ళకిలాగా పాలు పెట్టి కాసేసి బూస్ట్ కలిపిచ్చేసేవారంటారా? చెప్పాలి. ఆ వయసు కూడా కాదు కదా అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేసి ఉంటారు అంటే, ఏడుస్తున్న తమ్ముడిని చూస్తూ తన ఏడుపును ఆపడానికి మా తమ్ముడికి పాలెవరు పడతారు, లేక మా తమ్ముడికి అన్నం ఎవరు తినిపిస్తారు అంటూ ఆ పెద్దమ్మల చుట్టూ తిరుగుంటారు. జరిగేది అదేనా? ఆలోచిస్తున్నారా మీరు కూడా? ఖచ్చితంగా అదే జరగాలి. ఎందుకంటే నాకే ఏమీ చేసుకోవడం రావట్లేదు కదా, చిన్నవాడైన నా తమ్ముడు ఏడుస్తుంటే ఎలా అని ఆ చిన్న హృదయం తల్లడిల్లుంటుంది. ఆ తమ్ముని ఏడుపును ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసుంటారు. అంత చిన్న వయసులోనే తమ్ముని బాధ్యతను తీసుకొని తమ్ముడు ఏడవకుండా చేయాలి, తాను ఏడవకూడదు. ఇలా చూస్తున్న పరిస్థితుల మధ్య, అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య యోసేపు గారు ఎన్ని రోజులు ఏడ్చుంటారు కదా. చాలా మందిని చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులకి ఇష్టం లేక బయటకు వెళ్ళిపోయిన భార్య భర్తలే, అంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత కూడా పుట్టింటోళ్ళు గుర్తొస్తే ఏం చేస్తారు? ఎప్పుడు ఏడుస్తారు? బాధ వచ్చినప్పుడు కంటే కూడా పడుకున్నప్పుడు గుర్తొస్తాయి. అవి నిద్రపోతున్న టైంలో గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది కదా. ఇప్పుడు చిన్న వయసు కలిగిన యోసేపు గారు తన కష్టాన్ని చెప్పుకోవడానికి అమ్మలేదే, మరొక వైపు తన తమ్ముడు చాలా చిన్నవాడే, అతనికి స్నానం చేయించాలన్నా, పాలు పట్టించాలన్నా, అతన్ని ఆడించాలి అన్నా, అతను ఏడుస్తున్నప్పుడు ఎలా ఓదార్చాలి అన్న ఆలోచన వచ్చినప్పుడైనా ఖచ్చితంగా చాలా బాధపడి ఉంటారు. మనం అలా ఊహించం. ఆయన యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ఎలా తప్పించుకున్నాడనే వారికి ఆలోచిస్తున్నాం తప్ప, ప్రారంభం నుండి తన జీవితంలో కష్టాలతోనే ఆయన బ్రతుకు ప్రారంభమైంది అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. కానీ బాగా ఆలోచిస్తేనండి, తమ్ముని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ చిన్న వయసులోనే తన గురించి ఆలోచించుకుంటున్నాడు. ఈ రెండింటి మధ్యలో తండ్రిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండుంటారు. ఎందుకంటే తండ్రి పెద్ద వయసుకు వచ్చారు. ఈ వయసులో నాన్నని కష్టపెట్టకూడదు, నాకు సంబంధించినవి కానీ తమ్మునికి సంబంధించినవి కానీ ప్రతి విషయాన్ని నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటే నాన్నకి ఇబ్బంది కలుగుతుందేమో అని తండ్రికి బాధ కలిగించకుండా, తమ్మునికి బాధ కలిగించకుండా వచ్చిన ప్రతి బాధను తాను అనుభవిస్తూ తన బాల్యమంతా అదే స్థితిలో గడిచింది అని చెప్పొచ్చు ప్రియులారా మనం. కాబట్టి యోసేపు గారి జీవితంలో తగిన సమయం వచ్చే వరకు హ్యాపీగా వెళ్ళిపోయారు అనేది కాదు. బాల్యము నుండి తన జీవితం కష్టాల నడుమే. యోసేపు గారి జీవితంలో బాల్యమంతా ఎలా గడిచింది అంటే, ఒకవైపు తల్లి లేక వృద్ధాప్యానికి వచ్చిన తండ్రిని చూస్తూ, చంటివాడైన తమ్ముడిని చూస్తూ, ద్వేషిస్తున్న అన్నల మధ్యలో తన బాల్యం గడపవలసి వచ్చింది. అంటే సంతోషంగా గడిచిందంటారా? యోసేపు గారి బాల్యం సంతోషంగా గడిచిందంటారా? లేదు ప్రియులారా. చాలా బాధలు, తాను భరించలేని, మోయలేనంత బరువు ఆ చిన్న వయసులోనే తన జీవితంలో అనుభవించడం జరిగింది. అలా అని వాటిని ఓర్చుకోలేక ఏదేదో చేసిన వారు కాదు యోసేపు గారు. మన వాళ్ళైతే అడిగింది ఇవ్వకపోతేనే వాళ్ళ ఇష్టం, ఎలా ఉంటారో ఏం చేస్తారో తెలియని సమాజం మనకి ఈరోజు. కానీ ఆ రోజు అన్ని కష్టాల నడుమ నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు వచ్చింది అనుకోలేదు. కానీ అన్నిటినీ తన చేతుల్లోనికి తీసుకొని అన్నిటినీ సమర్థించుకుంటూ, దేవుడంటూ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏదో ఒక రోజు తప్పకుండా నాకు మంచి చేస్తారన్న ఉద్దేశంలోనే తన బ్రతుకు ప్రయాణాన్ని కొనసాగించారు ప్రియులారా. ఇలా జరుగుతూ ఉండగా తర్వాత ఏం జరిగింది అంటే, ఇంచుమించు ఆయనకు 17 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో ఒక మాట చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. 17 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యోసేపు గారు ఏం చేస్తున్నారంటే, అన్నలతో పాటు మందను మేపుతూ ఉన్నారు. పనిలోనికి వెళ్ళిపోయారు. ఈ పనిలోనికి వెళ్ళిన సమయంలోనే అన్నల చెడుతనం అంతా ఆయనకు దృష్టికి వచ్చింది. తండ్రికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే, ఆయనకు 2 కలలు వచ్చాయి. ఇవి మీకు తెలుసు. యోసేపు గారికి ఎన్ని కలలు వచ్చాయి? 2 కలలు వచ్చాయి. ఆ 2 కలల గురించి ఆయన అన్నలకు తండ్రికి చెప్పడం జరిగింది. ఆ విషయం విన్న తర్వాత వీరికి ఆయన మీద కోపం మరింత పెరిగింది. అంటే దాని యొక్క భావం ఏంటి అంటే, ఏనాటికైనా అన్నలు తల్లిదండ్రులు కూడా యోసేపు గారికి నమస్కరించే రోజు ఒకటి వస్తుంది అనేది ఆ కళ యొక్క భావం. అది మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని వివరించట్లేదు. ఈ మాట వినగానే వారికి బాగా కోపం వచ్చింది. అసూయతో, మత్సరంతో ఎప్పుడు సమయం దొరుకుతుందా యోసేపుని హింసించాలి, చంపాలి అన్నంత కసిగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. బాగా ఆలోచించండి ఒకసారి. యోసేపు గారికి కలలు వచ్చాయి. ఏమొచ్చాయి?
కళలు వచ్చాయి. కళలు రావాలని ఆయన కోరుకుని ఉంటారా? పోనీ అలాంటి కళ రావాలని కోరుకుని ఉంటారా? కళలు రావడానికి ఆయన ప్రమేయం ఏం లేదు కదా, ఉందా? దేవుని ఉద్దేశం యోసేపు గారి పట్ల ఉంది కనుక దానిని నెరవేర్చుట కొరకు ముందుగానే యోసేపు గారికి కళ రూపంలో దేవుడు తెలియచేశారు. కళలు ఇచ్చింది దేవుడు, కళను కన్నది యోసేపు గారు, కానీ పగపట్టింది తమ్ముని మీదే సహోదరులు. ఈ కసితో వారు ఏం చేశారంటే మందను మేపడానికి పొరుగు ప్రాంతానికి వెళ్ళారు. యాకోబు గారు యోసేపు గారిని పిలిచి నాయన అన్నలను చూసి రమ్మని పంపించారు. యోసేపు గారు చెప్పొచ్చు, ఇలాంటి సందర్భంలో ఏం చెప్పొచ్చు అంటే, నాన్న అన్నయ్యలు నా మీద ప్రేమగా లేరు, ఇప్పుడు నేను ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్ళినా నన్ను ప్రేమగా స్వీకరిస్తారో లేదో, నాకేమైనా ఇబ్బంది కలిగిస్తారేమో, నేను వెళ్ళను అనొచ్చా లేదా? భయం ఉన్నప్పుడు అనొచ్చా లేదా? కానీ అన్నారా? అనలేదు. తండ్రి మాటకు విధేయుడై తండ్రి ఇచ్చిన వస్తువులను తీసుకొని అన్నల దగ్గరకు బయలుదేరి వెళ్తున్నారు. మీకు తెలిసినవి కాబట్టి నేను మీకు తెలిసినవి దాటుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను ఆయన దగ్గరకు సమీపిస్తూ ఉండగా అన్నలు చూశారు. చాలా దూరం నుండి చిన్నవాడు కొన్ని వస్తువులు చేత పట్టుకుని అన్నల దగ్గరకు వస్తున్నప్పుడు నిజంగా ప్రేమ ఉంటే ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకొని, నాన్న ఎలా ఉన్నావురా, తమ్ముడు ఎలా ఉన్నాడు, నాన్న ఎలా ఉన్నాడు, మన ఊరు వాళ్ళు, మన చుట్టుప్రక్కల వాళ్ళంతా ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అని చెప్పి కూర్చోబెట్టి ఆయన కాస్త మంచినీళ్ళు ఇచ్చి, చిన్నవాడు కాబట్టి అందరూ కూర్చొని కలిసి భోజనం చేస్తే బాగుంటుంది. అది జరగాలి అక్కడ. కానీ అలా జరిగిందా అంటే, దూరం నుండి యోసేపు గారిని చూడగానే ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, ఏదో రకంగా వాడు ఏం చేయాలి? అసలు అన్నలే అంటారా? కొట్టడమో తిట్టడమో మరొకటో అది వేరే విషయం. ఏమనుకుంటున్నారు? చంపేయాలి. ఎందుకు చంపాలి? తండ్రి ప్రేమించడం యోసేపు గారు చేసిన తప్ప? యాకోబు గారు యోసేపు గారిని ప్రేమించారండి, దానికి యోసేపు గారు బాధ్యుడా? మాట్లాడేంటమ్మా? కాదు కదా. కలలు వచ్చాయి, దానికి యోసేపు గారు బాధ్యుడా? కాదు కదా. మరి ఎందుకు వారు అలా చేస్తున్నారు అంటే, ఒక మనిషిలో ఉన్న అసూయ మత్సరంగా మారి, అంటే అభివృద్ధి చెందినప్పుడు అసూయ ముదిరితే మత్సరంగా మారుతుంది. అలా జరిగిన క్షణంలో ఎదుటి ఉన్నది తల్లిదండ్రుల, తోబుట్టువుల, బంధువుల ఇలాంటివి ఏమి ఆలోచించడు, తన పంతం నెరవేరాలనుకుంటాడంతే ఒక మనిషి. చిన్నవాడే అయినా దూరం నుండి తన కొరకు వస్తూ ఉన్నప్పుడు అతని దగ్గర చేర్చుకునే ఆలోచన లేదు, కానీ వచ్చిన వాడిని వచ్చినట్టే చంపేయాలన్న ఆలోచనలోనే సహోదరులు ఉన్నారు ప్రియులారా. అలాంటి సమాజం ఈనాటికి ఉంది. బైబిల్ చరిత్రలో ఏ సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నా, ఏ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నా, ఆనాడే ఉందండి ఇలాంటి సమాజం, ఇప్పుడు లేదు అనుకోవడానికి లేదు. ఇలాంటి సమాజం ఎప్పుడూ ఉంటుంది కనుకనే వారి జీవితాలు మనకు దృష్టాంతాలుగా పెట్టారు దేవుడు. కాబట్టి ప్రియులారా, వచ్చిన తమ్ముడిని వచ్చినట్లే చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ రూబేను గారు అడ్డుపడి చంపనీయకుండా చేశారు. చేసిన తర్వాత ఏం చేశారంటే, వీడిని చంపడం వల్ల మనకు లాభం ఏముంది, ఇది ఇక్కడ గుంట ఉంది, గుంటలో చెప్పాలి, గుంటలో పడేద్దాం అనుకున్నారు. గుంటలో పడేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక మాట చూద్దామండి. ఆదికాండము 37వ అధ్యాయము 24-25 వచనాలు. అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా. చాలండి, ఒక గుంటలో తోశారు. దేవుని ఉద్దేశం ఆయన పట్ల ఉంది కనుక, దేవుడే తనని పరిశోధిస్తున్నారు కనుక గుంటలో ఏమి లేవు, ఉంటే అంతే కదా. అంటే దేవుడు మనల్ని ఎలా తప్పిస్తారో కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువు మనకంటే ఎంత బలవంతుడైనా, నిన్ను ఓడించాలనుకునే శత్రువు కంటే బలవంతుడు నువ్వు నమ్మిన దేవుడు అనే విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. వారు చంపడానికి ప్రయత్నం చేసి గుంటలో తోశారు, కసిగా తోశారు తప్ప నీళ్లు లేవు కాబట్టి చూసుకొని తోయలేదు. కానీ దేవుని ఉద్దేశం యోసేపు గారి పట్ల ఉంది కనుక ఆ గుంటలో నీళ్లు లేవు. కానీ ఇక్కడ విషయం చెప్పన, ఆయన గుంటలో తోసి అన్నలందరూ ఏం చేస్తున్నారు? ఎంత బాధ అండి. ఎంతో దూరం నుండి తమ్ముడు వస్తే, తమ్ముడు పైగా చిన్నవాడు, దూరం నుండి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా గుంటలో తోసి వీరు మాత్రం భోజనం దగ్గర కూర్చున్నారట. అంటే అతడు బాధపడుతూ ఉంటే, ఆ గుంటలో పడినప్పుడు ఆ మట్టిగడ్డలు కానీ రాళ్ళు కానీ గీర్చుకుని ఒళ్ళంతా చీరి రక్తం వచ్చి బాధపడుతూ ఉంటే, ఎండవేళ ఆ నలిగిన శరీరం మీద ఎండవేడిమి తగిలి మరింత బాధపడుతూ ఉంటే, అన్నలుగా వారు మాత్రం ఏం చేస్తున్నారు? చక్కగా కూర్చొని మూటలు ఇప్పుకొని భోజనం చేస్తున్నారట.
భోజనం చేయడానికి కూర్చున్నారట. ఒకవైపు తమ్ముడేమో బ్రతిమలాడుకుంటూ కన్నీరు కారుస్తూ అన్నల్ని ప్రాధేయపడుతూ ఉంటే అతని మాటనే వినిపించుకోకుండా వీరు మాత్రం ప్రశాంత్, అమ్మయ్య మనం అనుకున్న పని ముగిసిపోయింది, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఈరోజు తీరింది అన్నట్లుగా కూర్చున్నట్టుంది కదా. వారు ఆ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు కూర్చోగలరా? చెప్పాలి, కూర్చోగలరా? ఒక తమ్ముడు అలా భయంకరమైన బాధపడుతున్నప్పుడు అలా కూర్చొని భోజనం చేయగలుగుతున్నారంటే వారి మనసు ఎంత కఠినమైనదో మీరు ఇప్పుడు ఆలోచించాలి ప్రియులారా. ఇలాంటి వారు ఈనాటికి ఉన్నారు. కానీ దీనికంటే ముందు ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు గారిని గుంటలో తోయడానికి ముందు యోసేపు గారికి అన్నలకు మధ్య పెనుగులాట జరిగింది. ఇది మీరు ఎలా చెప్తారు అనొచ్చు. ఎలా చెప్తామంటే, యోసేపు గారు ఐగుప్తు దేశం వెళ్ళిపోయి సింహాసనం ఎక్కి ఫరో తర్వాత స్థానాన్ని అధిగమించిన తర్వాత అక్కడ ఉండగా అన్నలు ఆహారాన్ని కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో జరిగిన సన్నివేశాన్ని గురించి మాట్లాడుకుంటూ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. అది ఈ సందర్భానికి అవసరం కనుక ఒకసారి చూద్దాం. మనం ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, అతడు మనలను బ్రతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. చాలండి. ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఈ మాట? అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అంటే, అనుకోకుండా ఈయనకో తండ్రి ఉన్నట్లు, ఒక తమ్ముడు ఉన్నట్లు అక్కడ చెప్పవలసి వచ్చింది యోసేపు గారి దగ్గర. యోసేపు గారు ఏమన్నారంటే, అయితే మీరు మరోసారి ధాన్యం కొనుక్కోవడానికి రావాల్సి వస్తే మీ తమ్ముడిని వెంట పెట్టుకుని రండి అన్నారు. ఇప్పుడు వీళ్ళకి దాన్ని ఏమంటారు, గొంతులో వెలగపండు పడినట్టు అయ్యింది. ఎలా? యోసేపు చనిపోయాడు అనుకున్నప్పుడు నాన్న చాలా బాధపడిపోయాడు. ఇప్పుడు తమ్ముళ్ళలో యోసేపుని అంటే బెన్యామీనులో యోసేపుని చూసుకుంటే ఏదో కాలాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు ఈయన చూస్తేనేమో బెన్యామీను కూడా తీసుకురమ్మంటున్నాడు. ఇప్పుడు బెన్యామీను నాన్న చేతిలోంచి తీసుకురావడం చాలా కష్టం. ఆయన కూడా తీసుకొస్తే నాన్న ఉండడేమో అనే ఆలోచన వారికి రాగానే ఒక విషయం వాళ్ళకి గుర్తొచ్చింది. ఏమని? మనకి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒకనాడు ఆ చిన్నవాడు మనని బ్రతిమలాడుకొనినా మనం అతని వేదన చూచియు అతన్ని మనం విడిచిపెట్టలేదు కదా. ఏమనుకుంటున్నారు? అతని వేదన చూచియు బ్రతిమలాడుకొనినను మనం విడిచిపెట్టలేదు కదా. దానికి ఫలితమే ఈరోజు మనం ఇది అనుభవిస్తున్నాము అనుకుంటున్నారు. ఇప్పుడు వారు మాట్లాడుకున్న మాటను బట్టి మనం ఆలోచన చేద్దాం. అంటే గుంటలో తోసేటప్పుడు కానీ, చంపేయాలనుకున్నప్పుడు కానీ యోసేపు గారు అన్నల్ని ఎంత బ్రతిమలాడుంటారు కదండి. ఎంత బ్రతిమలాడుంటారు బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు యోసేపు గారు ఒక్కరు, అన్నలు 10 మంది. 10 మంది కాదు, 9 మంది అన్నలు, ఇంకో తమ్ముడు ఉన్నారు కదా. 9 మంది అన్నలు ఉన్నారు, మధ్యలో యోసేపు గారు ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి ఊహిద్దాం. మధ్యలో చిన్నవారైన యోసేపును పెట్టి అన్నల 9 మంది చుట్టూ కాశారండి. చుట్టూ 9 మంది చేసి గిరగిరా తిరుగుతూ, ఏంటి నీ కళ అన్నావు, ఒకసారి మళ్ళీసారి ఆ కళ గుర్తు చేయి, ఏంటి మేము నీకు నమస్కారం చేస్తామా, ఏంటి నాన్న నీకు నమస్కారం అని అంటారా లేదా? వాళ్ళ బాధ అంతా అదే కదా. ఇప్పుడు ఆయన మధ్యలో పెట్టి, పైగా ఆయన పెద్దవాడు కాదు, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, ఈయన చిన్నవాడు. ఈయన్ని మధ్యలో పెట్టి చుట్టూ తిరుగుతూ లేదా ఒకరినొకరు తోచుకుంటూ, అంటే మధ్యలో ఉన్న యోసేపు గారిని ఒకరిన వైపు ఒకరు తోస్తే, అటువైపు ఉన్న ఇటువైపు తోస్తే మధ్యలో బాల్లా ఉండుంటారు యోసేపు గారు. అందుకే ఆ క్షణాన్ని ఎలా ఉండుంటారంటే, అన్నలను ఎదిరించగలిగిన శక్తి కూడా ఆయనకు లేదు. చిన్నవానిగా అన్నల మధ్యలో ఎలా ఉండుంటారంటే, పెద్ద పులి ముందు చిన్న మేకపిల్ల దొరికితే ఎలా ఉంటుందో అలా ఉండుంటారు. విలవిల్లాడిపోయి ఉంటారు ప్రియులారు. ఒకసారి జ్ఞాపకం ఆలోచించండి మీరు. ఒకసారి బ్రతిమలాడుకుంటున్నారట. అప్పుడు కూడా ఏమని బ్రతిమలాడుంటారు మనం ఊహిస్తే, అన్నయ్య ఇంటి దగ్గర నాన్న ఒక్కడే ఉండుంటాడన్నయ్య, తమ్ముడు మాట్లాడాలి, తమ్ముడు చిన్నోడన్నయ్య, తమ్ముడు ఏడుస్తాడేమో, నన్ను వదిలేయండి అన్నయ్య, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నయ్య, మీ జోలికి మళ్ళీ నేను అనుంటారా? బ్రతిమలాడుకోవడం అంటే ఎలా బ్రతిమలాడుకొని ఉంటారు? ఎలా బ్రతిమలాడుకొని ఉంటారు? ఒకసారి ఆలోచించండి ఒకసారి ప్రియులారా. యోసేపు గారు అన్నల మధ్యలో ఏ అన్న తోస్తున్నా ఆ వైపు పరుగు తీస్తూ, అంటే పడిపోతూ కూడా, అన్న నన్ను వదలండి అన్న, నన్ను విడిపించండి అన్న, ప్లీజ్ అన్న, నేను మీ జోలికి
రానన్నా, తమ్ముడు ఏడుస్తాడన్నా, తమ్ముడికి పాలు పట్టాలన్నా, తమ్ముడికి స్నానం చేయించాలన్నా, నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడన్నా అని అడుగుతున్నప్పుడు వారు నవ్వుకుంటూ పరిహాసం ఆడుతూ తోచుంటారు. ఆ సన్నివేశంలో యోసేపు గారు పడిన వేదన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ యవ్వన ప్రాయంలో కుటుంబం కొరకు కానీ ఆయన పడుతున్న వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో ఈ రోజు మనకు వచ్చే కష్టాలు పెద్ద పెద్ద కష్టాలు అయితే ఏమీ కాదని అనుకోవాలి ప్రియులారా. చిన్నవానిగా బ్రతిమలాడుతున్నాడు, తోస్తున్నప్పుడు కింద పడి ఉండొచ్చు, లేచి ఉండొచ్చు, లేదా పడిపోయినప్పుడు వాళ్ళే షర్ట్ పెట్టి పైకి లేపుండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే వారంతా పెద్దవాళ్ళు కాబట్టి, బలవంతులు కాబట్టి. ఈయన చిన్నవాడు కాబట్టి వారిని ఎదిరించలేడు కాబట్టి ఏమీ చేయలేని ఆ స్థితిలో చాలా బ్రతిమలాడుకున్నాడట, చాలా వేదన పొందాడట. కానీ ఆ వేదన చూసి కూడా వీరు క్షమించలేదట. ఆ సంగతిని తరువాత జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనకెందుకు ఈ గతి పట్టింది అంటే, ఒకనాడు మన తమ్ముని విషయంలో మనం అపరాధము చేశాము అని. అంటే బాల్యమంతా బాధలే అనుకుంటే ఎవరు వచ్చినా ఆ బాధలానికి తప్పలేదు ప్రియులారా. అంటే సజావుగా సాగిందా యోసేపు గారి జీవితం? మీరు చెప్పాలి. ఒళ్ళంతా చీరుకుపోయి ఉంటుంది, ఎండ వేడిమికి ఆ బాధ చీరిన ఒంటి మీద బాగా బాధ కలుగుతూ ఉండుంటుంది. సొంత అన్నలే ఇలా చేస్తున్నారే అనే బాధ ఒకవైపు, చేస్తే చేశారు కానీ నా తండ్రి ఏమైపోతాడో, నా తమ్ముడు ఏమైపోతాడో అనే బాధ మరొక వైపు వేధించేసి ఉంటుంది యోసేపు గారిని. అయినా అలాంటి బాధలు కూడా నాకెందుకు ఈ కష్టాలు, నాకొద్ది జీవితం అనుకోలేదు. నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ కష్టాలు, మా నాన్న కోసం నేనే ఆలోచించాలా, నా తమ్ముడు కోసం నేనే ఆలోచించాలా, నేను లేకపోతే ఎవరు చూసుకోరా, ఎలా జరిగేది అలాగే జరుగుతుందిలే అనుకొని సరిపెట్టుకొని జీవితాన్ని ముగించుకోవాలి అనుకోలేదు యోసేపు గారు. ఆనాడు వస్తున్న ప్రతి కష్టాన్ని అనుభవిస్తూనే వచ్చారు. ఎందుకు అంటే దేవుని సంకల్పంలో ఆయన ఉన్నారు కనుక తన జీవితంలో దేవుడు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే రోజు ఒకటి వస్తుందనేది ఆయనకి తెలిసినా తెలియకపోయినా తాను మాత్రం వస్తున్న ప్రతి కష్టాన్ని సంతోషంగా అనుభవించడానికి ఇష్టపడ్డారు. బాల్యము నుండి కూడా కుటుంబపరంగా సంతోషం లేదు ఆయనకు, శారీరకంగా సంతోషం లేదు ఆయనకు. ఏది ఏమైనా చివరకు ఆ ఇష్మాయేలీలకు అమ్మేశారు, ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు, పోతిఫర్ ఇంటికి వెళ్ళిపోయారు ప్రియులారా. ఇప్పుడు పోతిఫర్ ఇంటిలో ఆయన పనిచేస్తూ ఉండగా పోతిఫర్ భార్య ఆయన మీద కన్ను వేసింది. వాస్తవంగా యోసేపు గారు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకే పోతిఫర్ ఏం చేశాడంటే తన ఇంటి మీద సమస్తం మీద యోసేపు గారికి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, పొరుగు దేశంలో ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నత అధికారం వచ్చింది యోసేపు గారికి. ఇప్పుడు ఎలా ఉండొచ్చు? అమ్మయ్య, నా కష్టాలన్నీ తీరే, అక్కడ ఉంటే బాధలు వేరు, మా నాన్న కోసం మా తమ్ముడు కోసం వెళ్ళలేనిపోని బాధలన్నీ నేను పడవలసి వస్తుంది. ఇప్పుడు ఆ బాధ నాకు లేదు, హాయిగా ఒక మంచి ఇంటిలోనికి వచ్చాను, మంచి వ్యక్తి చేతి కిందకి వచ్చాను, అధికారం కూడా ఇప్పుడు ఆయన నాకు అప్పగించాడు, ఇక నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకోలేదు ప్రియులారా. ఆయన అధికారం అంతా పోతిఫర్ యోసేపు గారి చేతికి ఇచ్చిన యోసేపు గారు ఎలా ఉన్నారో ఒక మాట చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. ఇప్పుడు యోసేపు గారు పోతిఫర్ ఇంటిలోనికి వెళ్ళారు, పోతిఫర్ కటాక్షాన్ని పొందుకున్నారు. మామూలుగా మధ్యలో వచ్చిన దాన్ని ఏమంటారు, డబ్బు కానీ ఏదో అధికారం కానీ మధ్యలో అర్ధాంతరంగా వచ్చిందనుకోండి, కొంతమందిని మనం చూడలేం కదా. నడవంతరపు సిరి అంటారు లోకంలో ఒక మాట, అది వచ్చినప్పుడు కొంతమంది మనుషుల్లో అణుకు కనిపించదు. కానీ పెద్దవారు ఏదో చెప్తున్నారు, కళ్ళు నెత్తి మీదకి వస్తాయట. వాక్యం కూడా చెప్పింది అన్నమాట, కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం ఒకటి కలదు, బైబిల్ చెప్పిన మాట అది. కాబట్టి ఇక్కడ ఆయన కూడా ఏమనుకోవచ్చు అంటే ఇంకేం పర్వాలేదు అని అజమాయిషీ చేయొచ్చు, లెక్కలేనట్టుగా ఉండొచ్చు. కానీ తను ఎలా ఉన్నాడట, పరిచర్య చేయువాడాయను. ఒక యజమాని దృష్టిలో మంచిని సంపాదించుకున్న తరువాత కూడా పరిచర్య చేయడానికి ఇష్టపడిన మనస్సు యోసేపు గారిది. అంటే తనను తాను బలిష్టమైన దేవుని చేతి క్రింద ఉన్నారు కనుక తనకి యజమానులుగా ఉన్న వారి చేతి క్రింద కూడా అణిగి ఉండడానికి ఇష్టపడ్డారు యోసేపు గారు ప్రియులారా.
మనం అనుకుంటాం ఏమీ లేనప్పుడు పై వారికి లోబడి ఉంటారు చాలామంది, మనకు లేదు కనుక. కానీ అన్నీ ఉన్న సందర్భంలో కూడా యజమానులకు లోబడి, అంటే తమను తాము తగ్గించుకునే మనస్తత్వం ఎవరిది అంటే యోసేపు గారిది. కాబట్టి పొతీఫర్ ఇంటికి వెళ్ళిన, ఒకవైపు పొతీఫర్ భార్య వలన హింసించబడుతూ ఉన్నా కూడా పొతీఫర్ విషయంలో తనను తాను తగ్గించుకొని పాపానికి దూరంగా యజమానికి విధేయునిగా బ్రతికిన చరిత్ర యోసేపు గారిది. అంటే బాల్యము నుండి కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టని తత్వం యోసేపు గారిది. ప్రియులారా, ఎక్కడికో వెళ్ళిపోయాను, ఉన్నత స్థితిలో ఉన్నాను, అందరూ నా మాటే వింటారు, ఇక్కడ నేను ఏం చెప్పినా చెల్లుతుంది అనుకోవచ్చు. ఇంకా బాగా చెప్పిన, పోతిఫర్ భార్య యోసేపు గారి మీద దృష్టి పెట్టినప్పుడు ఆ స్థానంలో యోసేపు గారు కాకుండా అయితే ఖచ్చితంగా దాన్ని వాడుకునేవారు సమాజం అయితే. ఎందుకంటే ఆయన భార్యే నన్ను అడుగుతున్నప్పుడు నాకు పెద్ద ఇబ్బంది ఏముంది, అవునే కాదా? ఇతను బలవంతం చేస్తే తప్పు, అమ్మో నా యజమానుని భార్య నేను బలవంతం చేస్తే నా యజమాని నన్ను చంపేస్తాడేమో అని. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? ఆమె ఇతను నాశించింది కనుక ఎలా అయినా మేనేజ్ చేసుకోగలదు. అలా అని యోసేపు గారు పాపము చేయడానికి ఇష్టపడిన వాడు కాదు ప్రియులారా. ఎలా ఉన్నారు అంటే దేవుని దృష్టిలో విధేయత కలిగిన వ్యక్తి కనుక, నేను బలవంతుడైన దేవుని చేతి క్రింద ఉన్నానన్న ఆలోచన కలిగిన వ్యక్తి కనుక పాపము చేయటానికి అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కానీ పాపము చేయడానికి ఇష్టపడలేదు.